श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवाञ्च च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश। नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनीति नामिने। नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो महावदान्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्ता राधाकान्त नमोऽस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नीलांचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राय जगन्नाथाय ते नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे राम 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 हरे हरे। एकं शास्त्रं देवकी पुत्रगीतम् एको देवो देवकी पुत्र एव च। एको मन्त्रस्य नामानि यानि कर्मस्य एकं तस्य देवस्य सेवा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम राम हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम राम हरे हरे। एकं शास्त्रं देवकी पुत्रगीतम् एको देवो देवकी पुत्र एव च। एको मन्त्रस्य तस्य नामानि यानि कर्मस्येकं तस्य देवस्य सेवा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम राम हरे हरे। हरे कृष्ण माता जी। హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ నిన్న క్లాస్ లో చిన్న డౌట్ ప్రభుజీ అడగచ్చా చెప్పండి ప్రభుజీ? మాతాజీ. అంటే ప్రజాపతికి శివయ్య అంటే ఎందుకు అంత కోపం ప్రభుజీ? ప్రజాపతికి శివయ్య అంటే కోపం ఎందుకుంది? కోపం ఏం లేదే. సారీ సారీ, ఈయన దక్షిణ ప్రజాపతి ప్రభుజీ. దక్ష ప్రజాపతికి ఓకే. దక్షిణ మంచి క్వశ్చన్ ప్రభు, అడిగారు. సారీ సారీ ప్రభు. ఓకే. సో దక్ష ప్రజాపతికి యాక్చువల్గా దక్ష ప్రజాపతి ఒక యజ్ఞం చేయాలని తలుచుకుంటాడు ఆయన. యజ్ఞం చేయాలని తలుచుకున్నప్పుడు దక్ష అంటే అందరికంటే గొప్పవాడనమాట ఆ కాలంలో ఆయన. దక్షుడు అంటే కెపాసిటీ ఉన్నది. కాబట్టి ఎవరికైనా ఇప్పుడు అంత కెపాసిటీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రిచ్ పర్సన్ ఉన్నాడనుకోండి. ఆ రిచ్ పర్సను అతనికి ఆ రిచ్‌నెస్ మీద ప్రౌడిష్‌నెస్, గర్వం అనేటువంటిది ఉంటుంది. అందరూ పెద్ద పదవిలో ఎవరైనా ఉన్నారనుకోండి. పెద్ద పదవిలో ఉన్నవాడు ఏమి ఎక్స్‌పెక్ట్ చేస్తాడు? అందరూ తనకి లేచి నిలబడి నమస్కారం చేయాలి, వందనాలు చేయాలి, తనని గౌరవించాలి అని కోరుకుంటాడు కదా! సో, అలాగే దక్ష ప్రజాపతి కూడా ఒక యజ్ఞం నిర్వహించేటప్పుడు అందరినీ పిలిచాడు. పిలిచిన తర్వాత ఎలాగైతే చీఫ్ గెస్ట్ లాస్ట్‌గా వస్తారు చూడండి. అందరూ వచ్చిన తర్వాత ఆయన వస్తారు. ముందే ఆయన రాడు కదా! అలాగే తను వచ్చాడు. ఆ యజ్ఞశాలలోకి ప్రవేశించినప్పుడు అందరూ లేచి నిలబడ్డారు. లేచి నిలబడి అతన్ని పొగిడారు, నమస్కారం చేశారు. సో, వాళ్ళ వైపు చూడలేదు. ఎందుకంటే ఎక్స్‌పెక్ట్ చేశాడు వాళ్ళందరూ చేస్తారని. ఎవరైతే అలా చేయలేదో వాళ్ళ వైపే మన దృష్టి వెళుతుంది. సో, ఎవరు అతనికి నమస్కారం చేయలేదు అంటే బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు లేచి నిలబడలేదు. ఎందుకు నిలబడలేదు అంటే దక్ష ప్రజాపతి బ్రహ్మదేవుని కుమారుడు కాబట్టి చిన్నవాళ్ళు వచ్చినప్పుడు పెద్దవాళ్ళు లేచి నిలబడకూడదు, వందనము చేయకూడదు. ఫస్ట్ చిన్నవాళ్ళే పెద్దవాళ్ళకి గ్రీట్ చేయాలి. సో, ఆ విధంగా బ్రహ్మదేవుడు నిలబడకపోయినప్పటికీ ఆయన సరే నా తండ్రి కాబట్టి ఆయన ఊరుకున్నాడు. మరి శివయ్య ఎవరు? ఈశ్వరుడు పరమేశ్వరుడు ఎవరు? దక్ష ప్రజాపతి యొక్క అల్లుడు. అంతేనా? అంతే ప్రభుజీ. సో సతీదేవిని శివయ్యకిచ్చి పెళ్లి చేశాడు దక్ష ప్రజాపతి. మరి పెద్దవాడు కదా, అంటే తారతమ్యంలో ఫస్ట్ శివయ్య 5వ కక్షలోకి వస్తాడు. ఎలాగా? విష్ణువు, పార్వతి, తర్వాత బ్రహ్మదేవుడు, సరస్వతి, తర్వాత శివయ్య, పార్వతి అలాగా. సో ఆ కక్షలో 5వ వాడు అయినప్పటికీ కూడా ఆయన పెద్దవాడు కక్ష అంటే తారతమ్య లెవెల్లో. కానీ దక్ష ప్రజాపతి ఏమిటి? మామ అయ్యాడు కదా, మామ గురువుతో సమానము. సో కాబట్టి మామ పెద్దవాడు, తండ్రితో సమానము. సో అయినప్పుడు దక్షుడు ఎక్స్పెక్ట్ చేశాడు దక్ష ప్రజాపతి. శివయ్య తను రాగానే లేచి నిలబడి, అందరూ లేచి నిలబడ్డారు ఎక్సెప్ట్ బ్రహ్మదేవుడు, శివయ్య. మరి ఈయన ఎందుకు నిలబడలేదు నన్ను చూసి అంటే ఇతనికి కోపం వచ్చేసింది దక్ష ప్రజాపతి. కాబట్టి ఆ కోపం ఏమైంది?
ద్వేషంగా పరిణామం చెందింది. ద్వేషంగా పరిణామం చెంది తమ యజ్ఞంలో అందరికీ భాగం ఇస్తారు కదా, పుణ్యము ఫలితం ఇస్తారు. ఎక్సెప్ట్ శివయ్య, అందరికీ ఇవ్వాలి కానీ శివుడికి ఆ యజ్ఞలో పాత్రం ఇవ్వకండి అని చెప్పినప్పుడు, ఆయనకి ఆ కోపం వల్ల అది ఇవ్వకూడదని చెప్పినప్పుడు ఆ ప్రాబ్లం అనేటువంటిది స్టార్ట్ అవుతుందన్నమాట. అంతేకాని ఆ, మామూలుగా అయితే ద్వేషం అంటూ ఏం లేదు. కానీ ఈ పరిస్థితి వలన అలాగా కోపం వచ్చింది, ఆయనకి ద్వేషం ఏర్పడింది ఆయన మీద అనేటువంటిది. కాబట్టి మనం ఇందులో తెలుసుకోవాలది ఏమంటే, మనము వైష్ణవులు అయినప్పటికీ కూడా శివయ్యని శివ శివుడు మన మనస్సుకి కారకుడు. మన మనస్సు మీద కంట్రోల్. కానీ అందుకే శివ కేశవులలో అసలు తేడా అంటూ లేదు. ఎందుకంటే శ్రీకృష్ణుడు ఆ ముగ్గురిలో కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులో తన అంశనే పెట్టాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పోర్ట్ఫోలియో ఇచ్చాడు. ఇప్పుడు శివుడు పరమ వైష్ణవుడు, ఆయన ఎప్పుడు రామ 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 అనేటువంటి ధ్యానాన్ని చేస్తుంటాడు. అలాగే శ్రీ మహావిష్ణువు కూడా శివుణ్ణి తలుస్తూ ఉంటాడు. సో బ్రహ్మదేవుడు ఏం చేస్తుంటాడు, విష్ణువుని తలుస్తూ ఉంటాడు. కాబట్టి వాళ్ళ ముగ్గురిలో కూడా తేడా అంటూ ఏమీ లేదు. అందుకే మనము ఎవరినీ కూడా ద్వేషించకూడదు. మనము కృష్ణుడే అల్టిమేట్ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అని మనము ధ్యానిస్తాము. అయినప్పటికీ కూడా మిగతా దేవతలందరికీ కూడా వాళ్ళ వాళ్ళ కక్ష ప్రకారము, వాళ్ళ వాళ్ళ తారతమ్యం ప్రకారము మనము గౌరవం అనేటువంటిది సూచించాలి. నాకు కృష్ణుడు ఒక్కడే కావాలి, మిగతా వాళ్ళు అక్కర్లేదు అని మనం అనుకోకూడదు. మిగతా వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణుని పరివారమే. మరి శ్రీకృష్ణుడు నాకు మిగతా వాళ్ళు అక్కర్లేదని అనుకుంటాడా? ఆయనకి అందరూ పిల్లలే. సో ఎలాగైతే తల్లిదండ్రులు అందరి పిల్లల్ని ప్రేమిస్తారో, పిల్లలు కూడా అందరూ తల్లిదండ్రుల్ని ప్రేమించాలి. అలాగే మనం కూడా, అంటే మనకి ఇప్పుడు బ్రదర్సు, సిస్టర్సు, రిలేటివ్స్ అందరూ ఉన్నారు. మరి వాళ్ళందరినీ ఎలా వదులుకుంటాము? కొన్ని రక్త సంబంధాలు ఉంటాయి, కొన్ని మానసిక సంబంధాలు, ఫ్రెండ్స్ ఉంటాయి. ఫ్రెండ్స్ కార్ మోర్ దాన్ రిలేటివ్స్ వాళ్ళతో. సో అందరినీ కూడా గౌరవించాలి. ఎందుకు? ప్రతి ఒక్కరి హృదయాల్లో కూడా భగవంతుడు ఉన్నాడు. మరి మానవుల హృదయాల్లోనే భగవంతుడు ఉన్నప్పుడు దేవతల హృదయాల్లో కూడా భగవంతుడే ఉన్నాడు కదా. మరి అలా మనం ఎలా విస్మరిస్తాము? మనం చెప్పడం ఎందుకు కృష్ణుడు ఒక్కడే అల్టిమేట్ అని మనం కొలుస్తున్నాము అంటే, గోలోక ధామానికి చేరవేయగలిగినటువంటి వాడు శ్రీకృష్ణుడు. భౌతిక సుఖాల గురించి, భౌతిక కోరికలు తీర్చుకోవడానికి మిగతా దేవతలు ఉన్నారు. వాళ్ళ వాళ్ళ పోర్ట్ఫోలియో ఇచ్చాడు. అయినప్పటికీ శ్రీకృష్ణుడు ఏమన్నాడు? వాళ్ళందరిలోనూ నేను ఉన్నాను. కాబట్టి నువ్వు నన్ను ధ్యానించినా వాళ్ళు హ్యాపీ అవుతారు. వాళ్ళని ధ్యానించినా కూడా వాళ్ళలో ఉన్నటువంటి శక్తి నా ద్వారానే వస్తుంది, కాబట్టి చివరికి అది నాకే అందుతుంది అని భగవంతుడు చెప్తాడనమాట. కాబట్టి మనం ఎవరిని ద్వేషించము. అలాగని ఎవరి మీద మనము ప్రత్యేకమైనటువంటి ఇది కూడా ఉండదు. సో అల్టిమేట్లీ కృష్ణ మనకి మోక్షానికి కారకుడు. మళ్ళీ మళ్ళీ మనము జన్మ మృత్యు జరా వ్యాధి అనేటువంటి దాంట్లో పుట్టకూడదని చెప్పేసి మనం భగవంతుని ఆశ్రయించి, భగవంతుడా, ఎలాగైతే ఈ హరే కృష్ణ మహామంత్రం ఎందుకు చెప్తున్నామంటే, దట్ ఈస్ లైక్ ఎ చైల్డ్ క్రయింగ్ ఫార్ కృష్ణాస్ మెర్సీ. ఆ మహామంత్రంలో ఏమున్నది అంటే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మంత్రంలో మనం భగవంతుని, అమ్మని పిల్ల ఎలాగైతే కోరుకుంటుందో, ఎత్తుకోమని అంటుందో, ఆ కోరిక అనేటువంటి దాన్ని మనము ఈ ప్రేయర్ ద్వారా భగవంతునికి అర్పిస్తున్నాం అన్నమాట. దట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ చెప్పండి. మాతాజీ. నో ప్రాబ్లం మాతాజీ. ఆ క్వశ్చన్స్ అడుగుతూ ఉండండి. అడుగుతూ ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. సో దట్ వీ కెన్ రిమెంబర్ అండ్ వీ కెన్ డిస్కస్. ఓకే ప్రభుజీ. ఓకే మాతాజీ. సో ఇప్పుడు మనం 4th చాప్టర్, ప్రభా మాతాజీ రాలేదా ఇవాళ? జాయిన్ అయినట్టు లేరు ఆవిడ. రాలేదు ప్రభుజీ, అంటే బయట ఉన్నారు. వీలుంటే ఆహా. వచ్చేస్తా అన్నారు ప్రభుజీ. అవునా, సరే ఓకే. బయటకు వెళ్ళారంట పాప కోసం అని చెప్పేసి అన్నారు ప్రభుజీ, మెసేజ్ చేశారు నాకు. సరే సరే. శ్రీకాంతి మాతాజీ ఊరు వెళ్ళారట ఇవాళ. సో ఈ వీక్ రాకపోవచ్చు ఆవిడ. పర్లేదు, మనం ప్రశాంతి మాతాజీ గారి ఇంట్లో ఎవరికో ఒంట్లో బాగాలేదట వాళ్ళ రిలేటివ్స్కి, కాబట్టి అక్కడ అటెండ్ అవుతున్నానని ఆవిడ చెప్పారు. సత్యవేణి మాతాజీ, యశోద మాతాజీ వాళ్ళ ఫంక్షన్స్ అయిపోయింటే వాళ్ళు అటెండ్ అవ్వచ్చు. మరి వాళ్ళు ఎందుకు అటెండ్ అవ్వట్లేదు ఒకసారి అటెండ్ కనుక్కో. అవుతా అన్నారు ప్రభుజీ, ఆహా. చెప్పారు. అటెండ్ ఆ, అవుతా అని చెప్పేసి అన్నారు ప్రభుజీ. అంటే ఒక 2 days అంటే చుట్టాలై ఉన్నారంటే ప్రభుజీ, వెళ్ళిపోయాక అటెండ్ ఆ. అవుతా అన్నారు ప్రభుజీ ఇద్దరును. అంటే సరే సరే. సత్యవతిని మాతాజీను యశోద మాతాజీ ఇద్దరు తోడుకోవాలన్నమాట ప్రభుజీ.
అవునా? ఓకే. ఓకే. అదే ఆ! అందుకే ఫంక్షన్ ఉన్నట్టుంది. ఓకే. ఆ! నో ప్రాబ్లమ్. మనం మెయిన్ ఎయిమ్ ఏమిటంటే మనము ఈ సాధనలో మనం వెనక పడిపోకూడదు. అంటే ప్రాపంచిక విషయాలు ఇంపార్టెంటే. కానీ ప్రాపంచిక విషయాలు కొంత వీలు చూసుకొని మనము ఈ క్లాసెస్ అనేటువంటిది భగవంతుని సేవ, ఈ సేవా కార్యక్రమాన్ని మనం విస్మరించకూడదు అనేటువంటి. నేను చాలా మందికి చెప్తున్నాను ప్రభుజీ. ఒక హాఫ్ అన్ అవర్ టైం కేటాయిస్తే భగవద్గీత అనేది తెలుస్తదని చెప్తున్నాను ప్రభుజీ. ఆ! అంటే మన హిందూలో ఉన్నది ఏంటంటే ప్రభుజీ, టైం కుదరదు ఇది అంటారు. కానీ సండే వస్తే అదర్ వాళ్ళు మొత్తం అసలు ఫ్యామిలీ పొద్దునవుతే వెళ్ళిపోతారు ప్రభుజీ బైబిల్ పట్టుకొని. నాకు వాళ్ళు అవును. వెళ్ళినప్పుడు అదొక్కటే ఆలోచన వస్తది. హ్మ్. నేను స్టేటస్‌లో గూడా పెడుతున్నాను ప్రభుజీ. ఎవరైనా అవును. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవుతానంటే ఈ నంబర్‌కి చెప్పండి అని చెప్పేసి కూడా పెడుతున్నాను ప్రభుజీ నేను. ఓకే. మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు మాతాజీ. హ్మ్. కృష్ణుడి అనుగ్రహం కూడా రావాలి వాళ్ళ మీద. మామూలుగా అదే అందరి ప్రభు. మీద రాదు కృష్ణుని అనుగ్రహం. ఇప్పుడు మనం రోజు వస్తున్నాము, చదువుకుంటున్నామంటే అది కేవలం కృష్ణుని కృప వల్లనే అలాగ వస్తున్నామన్నమాట. కాబట్టి మీరు మీ పని, మీ ప్రయత్నం మీరు చేయండి. చెప్పడం చెప్పండి. ఇప్పుడు మాకు కూడా 2008లో మా బ్రదర్ చెప్పాడు. 2008లోనే మేము జాయిన్ అవ్వాల్సింది ఈ జ్ఞానయోగంలో. కానీ మాకు అప్పుడు అదృష్టం లేదు. మళ్ళీ ఒక 4 సంవత్సరాల తర్వాతనే మళ్ళీ జాయిన్ అయ్యాం. అలాగా ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఆయన అనుగ్రహం ఎప్పుడొస్తుందో అప్పుడే అవుతుందన్నమాట. సో, దాని గురించి మనం మన ప్రయత్నం మానకూడదు. చింత అనేటువంటిది వదలకూడదు. ప్రయత్నం లేదు ప్రభుజీ. నేను తప్పనిసరిగా చేయాలి. ప్రయత్నం అయితే మానట్లేదు ప్రభుజీ. ఎందుకంటే స్టేటస్‌లో పెడుతున్నాను ప్రభుజీ. ఎవరొక్కలైనా చూస్తారు, జాయిన్ అవుతారని. ఓకే మాతాజీ. ఓకే. వెరీ గుడ్ మాతాజీ. ఓకే. నో ప్రాబ్లమ్ మాతాజీ. సో, మనం కంటిన్యూ చేద్దాము. సో, మన ప్రయత్నం మనం చేద్దాం. ఓకే. సో, ఓకే. ఇవాళ మనం ఏం చేద్దామంటే ఫోర్త్ చాప్టర్‌లో మనము ఆల్మోస్ట్ అంతా డిస్కస్ చేసినట్టున్నాం కదా! అయిపోయింది. 42 శ్లోకాసు అయిపోయింది. అవును ప్రభుజీ. సో, మనం ఏం చేద్దామంటే వి విల్ ట్రై టు రీక్యాప్ మొత్తం చాప్టర్ ఒకసారి గుర్తు చేసుకుందాం. ఏమేమి చెప్పాము అనేటువంటిది ఒకసారి గుర్తు చేసుకొని రేపటి నుంచి ఫిఫ్త్ దానికి వెళ్దాం. ఇవాళ టైం ఉంటే ఇవాళే వెళ్దాము ఫిఫ్త్ చాప్టర్‌కి. బట్ రీక్యాప్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇది ఏమిటంటే ఈ ఫోర్త్ చాప్టర్ జ్ఞాన, కర్మ, సన్యాస యోగం అనేటువంటిది భగవంతుడు ఎంతో రహస్యమైనటువంటి విషయం ఇది. భగవంతుడు నాకు చెప్పాను, ఎవరికి చెప్పాను అనేటువంటి దాన్ని మనం చూస్తున్నాం. ఓకే. సో మనము ఈలోపు ఒక శ్లోకం చదువుకుందాం మాతాజీ. మనం బై హార్ట్ చేసింది ఒక శ్లోకం 14th శ్లోకం. ఓకే ప్రభుజీ. ఓకే మాతాజీ. 15th శ్లోకం ప్రభుజీ. 15th 14th అయిపోయిందా? అయిపోయింది ప్రభుజీ. మీరు 14th అది వీడియో కూడా పెట్టలేదు ప్రభుజీ. రికార్డింగ్ వీడియో పెట్టలేదు ప్రభుజీ. పెట్టలేదు. నాకు కుదరలేదు మాతాజీ. ఇవాళ పెడతానండి. ఆ, పంచజాన్యం ఋషికేశో దైవదత్తాదనజయః పౌండ్రదౌత్మో మహాశంకం భీమకర్మ వృకోధరः. వెరీ గుడ్. ఎక్సలెంట్. వేణుశ్రీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనుంజయం పౌండ్రం దద్మో మహాకేశం మహాశంఖం. భీమకర్మ మహాశంకం భీమకర్మ విక్రోధర భీమకర్మ వృకోదర. వెరీ గుడ్ మాతాజీ. విక్రోధర ఆ, పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మో మహాశంఖం భీమకర్మ వృకోదర అనేటువంటిది. అంటే పాంచజన్యం అనేటువంటి దాన్ని హృషికేశుడు అనేటువంటి శ్రీకృష్ణుడు. హృషికేశ అంటే ఇంద్రియాల మీద ఆ, ప్రభుత్వాన్ని కలిగినటువంటి వాడు. హీ కంట్రోల్స్ ఆల్ అవర్ సెన్సెస్, మన ఆర్ సెన్స్ ఆర్గన్స్, కర్మ అన్నీ కూడా భగవంతుడు కంట్రోల్ చేస్తాడు. దేవదత్తం అనేటువంటి శంఖాన్ని ధనంజయుడు అంటే అర్జునుడు పూరించారు. పౌండ్రం దద్మో మహాశంఖం. పౌండ్రం అనేటువంటిది మహాశంఖాన్ని ఎవరు? భీమకర్ముడు, వృకోదరుడు అంటే ఉల్ఫ్. ఉదరము అంటే కడుపు, పొట్ట. వృకోదరం అంటే ఉల్ఫ్. అది ఎంత తిన్నా కూడా దానికి ఆకలి సరిపోదన్నమాట. అందుకే భీమసేనుణ్ణి వృకోదరుడు అని కూడా పిలుస్తారనమాట. అంటే ఎంత పెట్టినా కూడా అతనికి కడుపు అనేటువంటిది ఇంకా కావాలి కావాలి అనేటువంటి కోరిక ఉంటుందన్నమాట. కాబట్టి అతన్ని వృకోదరుడు అని కూడా అంటారన్నమాట. సో ఈ ముగ్గురు అంటే శ్రీకృష్ణుడు తన పాంచజన్యాన్ని పూరించాడు. దేవదత్తం అనేటువంటి శంఖాన్ని అర్జునుడు పూరించాడు.
పౌండ్రం అనేటువంటి మహాశంఖాన్ని భీమకర్మ వృకోదర అయినటువంటి భీముడు తను పూరించాడు. అంటే భీమకర్మ అని అతను ఎందుకంటాడు? భీకరమైనటువంటి కర్మలు అతను చేయగలడు. ఎవరు? వృకోదరుడు అంటే భీమసేనుడు. భీమం అంటే పెద్దది అని కూడా వస్తుంది, అత్యంత కష్టసాధ్యమైనటువంటిది అని కూడా వస్తుంది అనమాట. సో అటువంటి శంఖాన్ని ఎవరు? మహాశంఖాన్ని దద్మౌ అంటే పూరించారు అంటే ఊదారు. ఎవరు? భీముడు అని దీనికి అర్థం అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనము విల్ గో బ్యాక్ టు అవర్ 4th చాప్టర్ సమ్మరీ. విల్ డిస్కస్ అబౌట్ అవర్ సమ్మరీ. సో ఈ 4th చాప్టర్ ఏమనుకున్నాము? హరే కృష్ణ ఉత్తమంగి మాతాజీ, దండవత్ ప్రణామ్స్. బాగున్నారు మాతాజీ? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సో 4th చాప్టర్ మనము చూద్దాం ఇప్పుడు. జ్ఞాన కర్మ సన్యాస యోగము, 4th చాప్టర్. జ్ఞానము అంటే ఏమిటి? అసలు జ్ఞానం అంటే ఏమిటి అంటే అప్పుడప్పుడు క్వశ్చన్స్ అడుగుతుంటాను, మీకు తెలిసింది తోచింది చెప్పండి మాతాజీ. ఓకే, సో దట్ మనకి అర్థమవుతుంది వేర్ ఆర్ వి అనేటువంటిది. స్క్రీన్ కనిపిస్తుందా మాతాజీ? కనిపిస్తుంది ప్రభుజీ. సో ఏం కనిపిస్తుంది? పిక్చరే కనిపిస్తుంది ప్రభుజీ, ఏమీ కనిపించట్లేదు ప్రభుజీ. నా భగవద్గీత అధ్యాయం 4 కనిపిస్తుందా? కనిపించట్లేదు ప్రభుజీ, కృష్ణుడి పిక్ ఒకటే కనిపిస్తుంది ప్రభుజీ. అవునా? స్టాప్ షేరింగ్. ఓకే, భగవద్గీత అధ్యాయం 4 జ్ఞాన కర్మ సన్యాస యోగము. జ్ఞానం అంటే ఎటువంటి జ్ఞానము? ఏ జ్ఞానము? జ్ఞానం 2 రకాలని అనుకున్నాం. ఒకటి భౌతిక జ్ఞానము, మెటీరియల్ నాలెడ్జ్. ఇంకొకటి స్పిరిచువల్ నాలెడ్జ్, ఆధ్యాత్మిక జ్ఞానము. సో ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి. జ్ఞాన కర్మ సన్యాస యోగము. సో జ్ఞానం అనేటువంటిది స్పిరిచువల్. భగవంతుడు అంటే ఎవరు? భగవంతుడు ఎటువంటి వాడు? భగవంతుని గుణాలు ఎటువంటివి? భగవంతుని మహిమలు ఎటువంటివి అనేటువంటిది మనం తెలుసుకోవాలి. అంటే ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటి భౌతిక కర్మలు చేసుకున్న భౌతిక జ్ఞానం అనేటువంటిది ఆధ్యాత్మికంగా ఎప్పుడు పరిణామం చెందుతుంది? భగవంతుని తలుస్తూ చేసుకుంటే ఆ కర్మలన్నీ కూడా భగవంతునికి అర్పితం అవుతాయి. అటువంటి జ్ఞానాన్ని మనం పొందాలి. ఒకటి. రెండవది ఏమిటి? కర్మ. అంటే కర్మ చేస్తూనే ఉన్నాం మనం. కర్మ, అకర్మ, వికర్మ అని 3 ఉన్నాయి. అవి డిస్కస్ చేశాం. హరే కృష్ణ ప్రభా మాతాజీ, దండవత్ ప్రణామ్స్. బాగున్నారు మాతాజీ? హరే కృష్ణ ప్రభుజీ, ధన్వత్ ప్రణామ్స్ ప్రభుజీ. మేము బాగున్నాం ప్రభుజీ, మీరు బాగున్నారా? అంతా బాగున్నాం మాతాజీ, కృష్ణుడి దయ వలన అంతా బాగున్నాము. సో మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం మాతాజీ. ఇది ఏమిటంటే జ్ఞాన కర్మ సన్యాస యోగం. స్లైడ్ కనిపిస్తుందా మీకు? స్క్రీన్ కనిపిస్తుంది ప్రభుజీ. ఓకే, వెరీ గుడ్. సో ఈ అధ్యాయంలో మనము జిస్ట్ అంటే మొత్తం సారాంశం అంతా చదివేశాం. మొన్న 42nd శ్లోకంలో జిస్ట్ ఇచ్చాడు. ఇప్పుడు అది ఏమిటి? మొత్తము ఒక బ్రీఫ్గా అంటే మనము ఈ 4th చాప్టర్ చాలా ఇంపార్టెంట్ చాప్టర్. ఇది ఏమిటి? జ్ఞాన కర్మ సన్యాస యోగం. అంటే మిగతా చాప్టర్స్ ఇంపార్టెంట్ కాదా అంటే అలాగని కాదు, అన్ని చాప్టర్స్ ఇంపార్టెంటే. సో ఒక్కొక్క చాప్టర్లో ఏమేమి ఉన్నది అనేటువంటిది రీక్యాప్ చేస్తున్నాం అనమాట. మనం 42 శ్లోకాలు చాలా కాలంగా చదువుకుంటూ వచ్చాము. సో ఇందులో మనం మర్చిపోయి ఉంటాం కొన్ని, కాబట్టి దాన్ని రీక్యాప్ చేస్తున్నాం అంతా కూడా. సో ఇక్కడ ఏమంటే భగవంతుడు శ్రీకృష్ణుడు అర్జునునికి ఈ దివ్య జ్ఞానాన్ని ఎందుకు అందించాడు అనేటువంటిది వివరిస్తుంది ఈ 4th చాప్టర్లో. ఇందులో జ్ఞానం అనేటువంటిది 2 రకాల జ్ఞానం ఉన్నది. ఒకటి మెటీరియల్, ఒకటి స్పిరిచువల్. మెటీరియల్ అంటే మనకి భగవద్గీతలో చెప్తున్నది ఏమిటి? ఎలాగా మీరు నడుచుకోవాలి, జీవితాన్ని ఎలాగ అలవర్చుకోవాలి, చేసే పనులన్నీ. నెక్స్ట్ సెకండ్ వచ్చేది కర్మ. చేస్తున్నావు కదా, పనులు చేస్తున్నావు. ఏమిటి పనులు అనేటువంటిది? థాట్, మన ఆలోచన సరళి. ఆలోచన మీద అంటే మనస్సు
వాయువు కంటే వేగంగా పరిగెత్తుతుందన్నమాట. అంటే ఇప్పుడు అనుకుంటే మనము చంద్రలోకంలో నీల్ ఆమ్స్ట్రాంగ్, అడ్విన్ ఆల్డ్రిన్ వాళ్ళ కాళ్ళు పెట్టింది గుర్తుకొచ్చేస్తుంది. చంద్రలోకానికి వెళ్ళాలంటే ఎంత టైం పడుతుంది? చాలా టైం పడుతుంది. మనం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళిపోతే మనకి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. ఇండియా నుంచి యుఎస్ రావాలనుకోండి, కనీసం ఒక 30 అవర్స్ పడుతుంది. 27 to 30 అవర్స్ పడుతుంది మనం ప్రయాణంగా, ఫిజికల్గా మనము ఒక దేశం నుంచి ఇంకొక దేశంకి రావాలి. కానీ మనస్సు ఒక్క క్షణము చాలు అనుకుంటే మనం అక్కడికి వెళ్ళిపోవచ్చు. కాబట్టి దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. సో జ్ఞానం అనేటువంటిది మనకి ఆ ఆలోచన ద్వారా పనులను చేస్తాము. అది భౌతిక పనులు, నార్మల్ డ్యూటీస్. రెండవది స్పిరిచువల్ డ్యూటీస్. రెండిటికి కూడా జ్ఞానము కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, చిన్నపిల్లలకి ఇప్పుడు ముందు కాలంలో అలా లేదు. ఇప్పుడు చిన్నపిల్లలకి టైం టేబుల్ వేసి ఇవ్వాలి. పొద్దున్న నువ్వు లేవంగానే బ్రష్ చేసుకోవాలి, చేసుకున్న తర్వాత నీళ్లు తాగాలి, నీళ్లు తాగిన తర్వాత కొంతసేపు ఎక్సర్సైజ్ చేయాలి, తర్వాత యోగా ఎక్సర్సైజ్ ఏదైనా చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్, తర్వాత స్కూల్, తర్వాత హోంవర్క్, తర్వాత ఇలాగా మనకి చెప్తూనే ఉంటాం. అలాగా మనకి కూడా డైలీ యాక్టివిటీస్ ఉంటాయి. పొద్దున్న లేవంగానే వీ షుడ్ ట్రై టు బ్రష్ అవర్ సెల్ఫ్స్, కాలకృత్యాలన్నీ తీర్చుకోవాలి, యోగా చేసుకోవాలి. అవన్నీ మనం మెటీరియల్ యాక్టివిటీస్ అన్నమాట. కానీ స్పిరిచువల్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి కదా. భగవంతుని ధ్యానించాలి. ఎలా ధ్యానించాలి? భగవంతుడు అంటే ఒక ఫోటోలోనే ఉన్నటువంటి వాడా, ఒక మూర్తిలో ఉన్నటువంటి వాడా? అసలు భగవంతుడు అంటే ఎవరు? భగవంతుడికి ఎలాంటి రూపం ఉన్నది? భగవంతునికి ఎటువంటి గుణాలు ఉన్నాయి? భగవంతుడు ఎటువంటి లీలలు చేయగలడు? అసలు భగవంతుడు ఉన్నాడా? భగవంతుడు ఉంటే మనకి ఎందుకు కనపడడు? భగవంతుడు మనకి కనపడాలంటే మనం ఏం చేయాలి? ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఈ జ్ఞానము, అదే దివ్య జ్ఞానము, ఆ భగవంతుని యొక్క స్వరూపము. ఎవరు చూశారండి? చూసిన వాళ్ళు, భగవంతుని చూసిన వాళ్ళు మళ్ళీ మనకి కనపడరు. మరి చూడని వాళ్ళు భగవంతుని గురించి ఎలా చెప్తున్నారు అంటే, శ్రోతము, శృతి అండ్ స్మృతి రెండు ఉన్నాయి. శృతి అంటే విన్నారన్నమాట. ఎలాగ విన్నారు? మీకు ఒక ముత్తాత ఉండేవాడు, ఆ ముత్తాత నుంచి మీ తాత వచ్చాడు, మీ తాత నుంచి మీ తండ్రి, మీ తండ్రి నుంచి నువ్వు. ఎలాగా? ఇవన్నీ మనం చూడలేదే. మరి చూడలేదు కాబట్టి ముత్తాత లేడా అంటే ఎలాగ లేడు? లేకపోతే మనం ఎలాగొచ్చాము అనేటువంటిది దిస్ ఈజ్ కాల్డ్ మనకి శృతి. అంటే వినికిడి వలన మనకి ఓహో వీ కెన్ ఇమాజిన్ అనేది అన్నమాట. అది జ్ఞానం. సో భగవంతుని గురించి తెలుసుకోవడం. సో రెండు జ్ఞానాలు అవసరం. ఎందుకంటే మానవ జన్మలో మనం అవతరించాం కాబట్టి భౌతిక జగత్తులో ఎలా ఉండాలి? కర్మ అనేటువంటిది చెయ్యాలి. ఈ కర్మ ఎక్కడున్నది? ఎవరు చెప్పారు? వేదాలలో చెప్పారు. వేదాలు చదవడం నాకు కష్టం కదా, మరి ఎలా చెయ్యాలి అంటే దాన్ని సింపుల్గా భగవద్గీత రూపంలో భగవంతుడు మనకు అందించాడు. వ్యాస భగవానుడు వేదాలని 4గా విభజించాడు. అందులో బ్రహ్మ సూత్రాలు రచించాడు, వేదాంత సూత్రాలు రాశాడు, వ్యాకరణాలు రాశాడు, ఆయన పురాణాలు రచించాడు. అయినప్పటికీ మనకు అర్థం కాలేదు. సరే, అప్పుడు మహాభారతాన్ని రచించి ఒక కథ రూపంలో దాంట్లో భగవద్గీతని చొప్పించి శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు, ఇలాగ నడుచుకుంటే నీకు శ్రేయస్సు కలుగుతుంది. అది దివ్య జ్ఞానం అయిపోయింది. సో జస్ట్ సింపుల్గా చెప్పాడనమాట భగవంతుడు. అది మనం అనుకరించాలి. సో జ్ఞానము అంటే వాట్ యు షుడ్ డూ, హౌ యు షుడ్ డూ, వై యు షుడ్ డూ అనేటువంటిది ఉన్నది. జ్ఞానము బోత్ మెటీరియల్ అండ్ స్పిరిచువల్, భౌతికము ఆధ్యాత్మికము రెండు ఉన్నాయి. అది తెలుసుకోవాలి. మరి జ్ఞానము తెలుసుకొని కర్మ చేస్తున్నామంటే భగవంతుని వేడుకుంటున్నాము. ఏమని వేడుకుంటున్నాము? భగవంతుడా నాకు అది ఇవ్వు, మా పిల్లలకి ఇది ఇవ్వు, మా హస్బెండ్కి ఇది ఇవ్వు, నాకు ఇది ఇవ్వు, ఇల్లు ఇవ్వు, కారు ఇవ్వు, డబ్బులు ఇవ్వు, సుఖం ఇవ్వు. ఇవన్నీ కూడా మనం కోరుకుంటున్నాము. ఇవన్నీ భౌతిక జగత్తులో ఇక్కడే మనకి టెంపరీగా లభిస్తాయి. పర్మనెంట్గా మనకి కావాల్సింది ఏమిటి? మళ్ళీ ఇటువంటి దుఃఖాలయం, అశాశ్వతమైనటువంటి లోకానికి మనం రాకూడదు అని దాన్ని మనం ప్రార్థించాలి. సో ఈ రెండు కర్మలు చేసేటివి, ఒకటి కర్మ, అకర్మ, వికర్మ. కర్మ మరి కోరికలతో కూడేటువంటి కర్మ చేయొచ్చా, చేయకూడదా అంటే చెయ్యవచ్చు. కానీ మనకి నెసెసిటీస్ ఎంత అవసరమో అంతే అడగాలి. అయినా అడగకపోయినా భగవంతుడు మనకి ఇస్తాడు. ఇప్పుడు చీమలకి, తర్వాత పక్షులకి, తర్వాత ఎన్నో క్రిములకి ఆహారం ఎలాగ అందిస్తున్నాడు భగవంతుడు? అవి కోరుకుంటున్నాయా? వాటికి జ్ఞానం ఉన్నదా? అలాగే పుట్టినటువంటి భగవంతుడు మనల్ని గడ్డి తినిపించాడు. భగవంతుడు మనకి
ఆహారం ఏదో విధంగా ఇస్తాడు, దానికి కలిగినటువంటి అవసరాలని సమకూరుస్తాడు. కానీ మనము దురాశతో ఏం చేస్తున్నామంటే మిగతా వాళ్ళని మోసము చేసి మనము ధనార్జన చేసి పాపాలని కూడగట్టుకుంటున్నాం. అది చెయ్యకూడదు అనేటువంటిది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ జ్ఞానం. కర్మ చేసేటువంటిది ఏ పని చేసినప్పటికీ, పని చేస్తున్నాము, వంట చేస్తున్నాము, ఆఫీస్కి వెళ్తున్నాము, బిజినెస్ చేస్తున్నాము, ఏ పని చేసినప్పటికీ కూడా ఆది మధ్య అంతంలో కృష్ణుణ్ణి ధ్యానించాలి, భగవంతుని ధ్యానించాలి. ఎందుకు? నాహం కర్త హరికర్త. చేసేటువంటి వాడిని నేను కాదు, చేసేటువంటి వాడు కూడా నేను కాదు, నా లోపల ఉండి భగవంతుడు చేయిస్తున్నాడు అనేటువంటి జ్ఞానముతో పాటు మనం ఆ కర్మ చేస్తే ఆ కర్మ యొక్క ఫలితం మనకి అంటదు. మరి ఎందుకండి కర్మ ఫలితం మనకి రాకుంటే ఎందుకు అటువంటి కర్మ చేయాలి అంటే భగవంతుడు అంటాడు, కేవలము కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భో మాతే సంగోస్త్వ కర్మణి. నువ్వు ఎక్స్పెక్టేషన్తో కర్మ చేస్తే ఆ కర్మ సక్సెస్ అవ్వచ్చు, సక్సెస్ అవ్వకపోవచ్చు, ఆ ఫలితం నీకు రావచ్చు, రాకపోవచ్చు. అన్నారు కదా, చేతికి వచ్చినటువంటి ముద్ద నోటికి రాదు. దెర్ ఈస్ ఏ స్లిప్ బిట్వీన్ లిప్ అండ్ కప్ అన్నాడు. అంటే మనం టీ తాగుతామని పెట్టుకుంటాము, కానీ ఆ టీ తాగడానికి నోటికి తీసుకునే లోపు కాలింగ్ బెల్ వస్తుంది, మరి ఇంకొకటి ఎవరో పిలుస్తారు, సరే చూద్దామని పక్కన పెట్టేస్తాం. అక్కడికి వెళ్ళి వచ్చే లోపల అందులో ఒక ఈగనో దోమనో ఏదో పడిపోతుంది. అంటే ఏమైంది? మనకి ఆ టీ ఆ కప్పులో ఉన్నటువంటిది మనకి అందదు. అంటే దాన్ని తాగకూడదని భగవంతుడు అప్పుడు నిర్ణయించాడు. కాబట్టి అది మనకి తాగాలి అంటే భగవంతుని స్మరించుకుని చేయాలి. అంటే ఏ పని చేసినప్పటికీ కూడా సక్సెస్ ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్, అది భగవంతుని చేతిలో ఉన్నది. దాన్నే మనము నిష్కామ కర్మగా తెలుసుకోవాలి. ఏ కర్మ చేస్తున్నా కూడా భగవంతునికి అర్పిస్తే అది భగవంతునికి ప్రీతి చెంది అది దివ్యమైపోతుంది. అంటే థర్డ్ పాయింట్, జ్ఞానం అంటే నాలెడ్జ్ మనకి తెలుసు, కర్మ అంటే ఏ కర్మ చేయాలి తెలిసింది. ఇప్పుడు సన్యాసము, కర్మంతో కూడినటువంటి ఆ ఫలితాన్ని వదిలివేయాలి. సన్యాసము, న్యాసం అంటే వదిలివేయడం, సన్యాసము మంచి మంచి థాట్తో దాన్ని వదిలేయాలి. మంచి థాట్తో ఆ ఫలితాన్ని భగవంతునికి వదిలేయాలి. ఎందుకు? భగవంతుడే అన్నాడు, భోక్తారాం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వ మాం శాంతి మృచ్చతి. ఎవరైతే కర్మ ఫలితాలని నాకు వదిలిపెడతాడో వాడికి అత్యంత శాంతి అనేటువంటిది లభిస్తుంది. ఎందుకు? డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్, డూ యువర్ డ్యూటీ. ఎలాగా? చెట్లు చేమలు చూస్తున్నాం మనం, చెట్లు ఏం చేస్తున్నాయి? వాటి ఫలాలని అవే తినడం లేదు. నీరు ఏం చేస్తున్నది? నది పారుతూ ఉన్నది, మన ఆహారం మన దప్పికని తీరుస్తున్నది. సూర్యభగవంతుడు ఏం చేస్తున్నాడు? వెలుగుని వేడిని మనకి ఇస్తున్నాడు. అలాగే చంద్రుడు ఏం చేస్తున్నాడు? ఔషధీ గుణాలని చల్లదనాన్ని మనకి ఇస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ చెప్తున్నది ఏమిటయ్యా అంటే సన్యాసము. జ్ఞానం ఉన్నది, ఏ పని చేయాలి, ఏ కర్మ చేయాలి, ఫలితాన్ని ఆశించకూడదు అనేటువంటిది ఈ 4th శ్లోకంలో భగవంతుడు చెప్పాడు. సో చెప్పుకుంటూ వచ్చి ఏం చెప్పాడు? ఫస్ట్ అర్జునుడికి చెప్పాడు, ఇటువంటి దివ్యమైనటువంటి రహస్యాన్ని నేను ఫస్ట్ సూర్య భగవంతునికి ఇచ్చాను. సూర్య భగవంతునికి ఇచ్చినప్పుడు ఏమవుతుంది? అర్జునుడు అడుగుతాడు, మరి సూర్య భగవంతునికి ఇచ్చాను అంటున్నావు కదా, నాకు ఎలాగా నేను అర్థం చేసుకోవాలి అని అడుగుతున్నాడు. ఒక్క నిమిషం, ఇది స్టక్ అయింది మాతాజీ, ఒక్క నిమిషం. సో ఇమం వివస్వతే యోగం ప్రోక్తావానం అహమ్యహం. ఇమం వివస్వతే, వివస్వతే అంటే సూర్య భగవంతునికి యోగం. ఎటువంటి యోగము? ఈ భగవద్గీత అనేటువంటిది యోగం. వింటున్నారా మాతాజీ? హరే కృష్ణ. వింటున్నాం ప్రభుజీ. సో ఇమం ఇది షేర్ చేస్తాను, నిన్నది ఇవాళది కూడా, నిన్న కుదరలేదు నాకు అది రికార్డింగ్, ఇవాళ షేర్ చేస్తాను. సో ఇమం వివస్వతే యోగం ప్రోక్తావానం అహం అవ్యయం. ప్రోక్తావానహం అవ్యయం. వ్యయం అంటే ఖర్చు అయిపోయేది, అవ్యయం అంటే ఖర్చు కాదు, అంటే ఇది ఎప్పటికీ కూడా శాశ్వతంగా ఉంటుంది. అటువంటి దాన్ని నేను మొదట సూర్యదేవునేటువంటి వివస్వానునికి బోధించాను అని చెప్పాడు. ఇప్పుడు అర్జునుడు క్వశ్చన్ వేస్తాడు, కృష్ణ మరి నువ్వు నేను ఇద్దరు ఫ్రెండ్స్మే కదా, మరి నేను ఎలాగ అర్థం చేసుకోవాలి? సూర్య భగవంతునికి నువ్వు ఉపదేశించానని చెప్తున్నావు, నీకు నాకు నువ్వు సమకాలీనులమే, పెద్ద డిఫరెన్స్ లేదు నీ వయస్సులోకి నా వయస్సులో.
నువ్వు ఆయనకి చెప్పావని ఎలాగ అర్థం చేసుకోవాలి అంటే కృష్ణుడు ఏమంటాడు, నీకు ఈ జన్మ ఒక్కటే గుర్తున్నది, ఈ జన్మలో చేసినటువంటి కార్యాలు కర్మలు మట్టుకే గుర్తు ఉన్నాయి, కానీ నీకు ఎన్నో జన్మలు ఉన్నాయి. ఆ జన్మల యొక్క రహస్యము, ఆ జన్మలో నువ్వు చేసినటువంటి పనులు నీకు గుర్తులేదు. నాకు అన్ని జన్మలు, నీ జన్మలు గుర్తున్నాయి, నా అవతారాలు గుర్తున్నాయి. ఎందుకంటే నాకు జన్మ అనేది లేదు. జన్మ అనేది లేదు కాబట్టి నాకు మృత్యు అనేటువంటిది కూడా లేదు. కాబట్టి నాకు అన్నీ గుర్తున్నాయి, నీకు గుర్తు లేదు అర్జున అని చెప్పుకుంటూ వస్తున్నాడనమాట. సో ఎందుకు అంటే ఇప్పుడు ఇక్కడ గురు శిష్య పరంపర వలన ఇది ప్రాప్తమవుతుంది. నేను సూర్య భగవంతునికి ఇది ఉపదేశించాను. సూర్య భగవంతుడు తన కొడుకు అయినటువంటి వివస్వానునికి ఉపదేశించాడు, వైవస్వత మనువుకి. వైవస్వత మనువు తన కుమారుడైనటువంటి ఇక్ష్వాకుకి ఉపదేశించాడు. ఇక్ష్వాకు తన 100 మంది కుమారులకు ఉపదేశించాడు. వాళ్ళు ఈ భగవద్గీతని అంతటా ప్రచారం చేశారు అంటే గురు శిష్య పరంపర ద్వారా ఇది వచ్చింది. అంటే ఎలాగా, ఒక రిలే రేస్ ఉన్నది కదా, ఒక రిలే రేస్లో ఒకళ్ళు 400 మీటర్స్ రిలే ఉన్నది, 100 మీటర్స్ ఒకళ్ళు పరిగెత్తుతారు చేతిలో పట్టుకొని, బ్యాటన్ అంటారు. ఆ బ్యాటన్ని నెక్స్ట్ ముందు ఉన్నవాడికి అందిస్తారు, అతను మళ్ళీ 100 మీటర్స్, మళ్ళీ అతను ముందుకి. అలాగా గురు శిష్య పరంపర ద్వారా ఒకరి నుంచి ఒకరికి ఈ ప్రాప్తించింది, అంటే వితౌట్ ఎనీ బ్రేక్. కానీ మధ్యలో ఇన్ని వేల సంవత్సరాలు గడిచిపోయింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు దీన్ని పునరుద్ధరించవలసినటువంటి అవసరం వచ్చింది. కాబట్టి నీకు ఈ మహాభారత యుద్ధంలో నీకు కలిగినటువంటి సందేహాలని నివారించడానికి మళ్ళీ నేను నీకు ఇప్పుడు చెప్తున్నాను అని భగవంతుడు అర్జునుడికి చెప్పాడనమాట. సో అది ఏమని చెప్పాడు భగవంతుడు అంటే, ఈ గీతని ఎవరైతే సాధిస్తారో, ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి మనుగడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. కష్టాలు సుఖాలు రావని చెప్పలేదు భగవంతుడు. ఏం చెప్పాడు, ఆ కష్టాలు వచ్చితే దాన్ని ఓర్చుకునేటువంటి ప్రజ్ఞ, ఓర్చుకునేటువంటి ధైర్యము నీకు వస్తుంది. సుఖాలలో పొంగిపోకుండా, సుఖేషు ఉద్విగ్నమన దుఃఖేషు విగతస్పృహ వీతరాగ భయక్రోధో స్థితధీర్ మునిరచ్యుతే అనేటువంటి శ్లోకాన్ని చెప్పాడు భగవంతుడు. వీతరాగ భయక్రోధ, రాగాలని సుఖేషు ఉద్విగ్నమన, సుఖంలో వస్తే మనస్సు ఎంత పొంగిపోతుందంటే సో మెనీ ప్రామిసెస్ మనం చేసేస్తాం. ఎందుకు, అది ఇస్తాను, ఇది ఇస్తాను, అది చేస్తాను. ఎందుకంటే మనస్సు మన కంట్రోల్లో లేదు. మనకి చేత అవుతుందో లేదో తెలుసుకోకుండా ప్రామిసెస్ చేసేస్తాము సుఖం వచ్చినప్పుడు. దుఃఖం వచ్చినప్పుడు కృంగి పాతాళానికి వెళ్ళిపోతాము. సో ఈ రెండు కూడా మునులు ధీరులు చెయ్యరు. స్థితధీర్ మునిరుచ్యతే, అటువంటి దాన్ని నీకు భగవద్గీత ద్వారా లభిస్తుంది అని చెప్తున్నానమాట. తర్వాత కృష్ణుని జన్మ గురించి చెప్పాడు. నా జన్మ దివ్యమైనది, దీనిని గ్రహించిన వ్యక్తి పునర్జన్మ పొందడు, నేరుగా భగవంతుని చేరుకుంటాడు. ఏమన్నాడు భగవంతుడు, నా తద్భాసయతే సూర్యో నా శశాంకో నా పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామం పరమం మమ అన్నాడు భగవంతుడు. ఎవరైతే నా లోకానికి వస్తారో వాళ్ళకి అక్కడ నా లోకంలో స్వయం ప్రకాశంగా ఉన్నటువంటి వెలుగు ఉన్నది, వేడి ఉన్నది. సూర్యుడు కానీ చంద్రుడు కానీ అగ్ని కానీ వాళ్ళ నుంచి వచ్చేటువంటి వెలుగు మీద వాళ్ళు డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, నన్నే చేరుకుంటారు. అప్పుడు మళ్ళీ మీరు తిరిగి రావాల్సిన అవసరం లేదు అని చెప్పాడు భగవంతుడు. సో కృష్ణుని జన్మ రహస్యాన్ని మనం తెలుసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ స్పిరిచువల్ నాలెడ్జ్. కృష్ణుడు ఎటువంటి వాడు, అతని జన్మ ఎటువంటిది, అతని గుణాలు ఎటువంటివి, అతను కర్తుం అకర్తుం అన్యథా కర్తుం, ఏదైనా చేయగలడు భగవంతుడు. చతుషష్ఠి కళాం పుంసాం కృష్ణస్తు భగవాన్ స్వయం అన్నాడు. ఈశ్వరో పరమో కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. అన్ని కారణాలకి అతనే కారణమని మనం తెలుసుకుంటే ఈ బాధలకి కష్టాలకి అసలు మన రీజనే ఉండదు. భగవంతుడు ఉన్నాడంటే ఆ బాధలు పరిగెత్తిపోతాయి అనేటువంటిది చెప్పాడు. సో జ్ఞానయోగం తెలిసింది మనకి, కర్మయోగం తెలిసింది, తర్వాత సన్యాస యోగం, మొత్తం అన్నీ కూడా జిస్ట్ లాగా చెప్పాడు ఇందులో. అంటే ఇంట్రడక్షన్ ఇచ్చాడనమాట. ఎలాగైతే ఎగ్జిక్యూటివ్ సమరీ ఉంటుందో అది ఇందులో చెప్పాడు. ఇంకా డీటెయిల్డ్గా మిగతా చాప్టర్స్లో చెప్పుకుంటూ వస్తాడు ఒక్కొక్క దాని నుంచి. అలాగే భయం నుంచి ఎప్పుడు విముక్తి కలుగుతుంది, భగవంతుడు మన హృదయంలో మనం పెట్టుకున్నప్పుడు ఆ భయం నుంచి విముక్తి కలుగుతుంది. రాగ ద్వేష భయాల నుండి విముక్తి పొందినప్పుడు మనిషి భగవంతుని చేరుకోగలడు. ఏదైనా వాట్ ఎవర్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ కృష్ణాస్ మర్సీ అని అనుకోవాలి.
అని చెప్తున్నాడు. సో అందరికీ ఒకటే మార్గము ఇది. ఎవరికి? హిందువులకి సంబంధించిందా అంటే క్రిస్టియన్స్కి సంబంధించిందా, ముస్లిమ్స్కా కాదు. భగవద్గీత అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ ఏ రిలీజియస్ మాన్యువల్, ఇట్ ఈస్ ఏ స్పిరిచువల్ మాన్యువల్. కాబట్టి ఇది అందరూ అనుసరించవచ్చు అని చెప్తున్నాడు అనమాట. ఎవరు నన్ను ఏ మార్గంలో ఆశ్రయిస్తారో వాళ్ళని ఆ విధంగానే నేను ఏ యథామాం ప్రపద్యంతే తం తథైవ భజామ్యహం అని చెప్పాడు భగవంతుడు. తర్వాత కర్మ అకర్మ గురించి మనం తెలుసుకున్నాము. కర్మలో అకర్మను చూసేటువంటి వాడే పండితుడు. అంటే వితౌట్ అటాచ్మెంట్, నిష్కామమైనటువంటి కర్మ మనము చేయాలి, ఫలితం లేని ఆశలు లేని కర్మలు చేయాలి అని చెప్పాడు. హ్యాపీనెస్ అంటే సందేహము లేకుండా సంతుష్టి, హ్యాపీనెస్ అనేటువంటిది ఉన్న దాంట్లో హ్యాపీనెస్ పొందాలి అని చెప్పి